జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి, పోయినటువంటి ఎపిసోడ్లో మనము సృష్టిని గురించి కొంచెం క్లుప్తంగా నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క సెకండ్ ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు మాత్రమే చెప్పి మనము ఈ వీడియోను ముగించుకుందాం. పోయినసారి ఎపిసోడ్లో ఈ యొక్క భూమి ఆకాశములు వాటంతటికీ అవే వచ్చినవి కావు. మనము చూస్తున్నటువంటి ఈ జగత్తంతా కూడా ఏదో ఆటోమేటిక్గా కలగలేదు, కానీ బైబిల్ చెప్పినట్లుగా దేవుడే వాటిని సృష్టించాడు అని మనం నేర్చుకుంటూ వచ్చాం. కొంచెం సృష్టిని గురించి నేర్చుకొని తర్వాత మనము ముందున్నటువంటి విషయాలకు ముందుకెళ్దాం. ఈ యొక్క సృష్టిని దేవుడే సృష్టించాడు. అంత మాత్రమే కాదండి, వాటిని క్రమముగా సృష్టించాడు. ఎట్లా పడితే అట్లా దేవుడు సృష్టిని చేయలేదు. ఒక సృష్టిలో ఒక క్రమం ఉన్నదండి. మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశం సృష్టించినాడు. ఆ తర్వాత కొన్ని కారణాలను బట్టి వాటిని వాటర్తో, నీటితో భద్రపరచవలసి వచ్చింది. ఎందుకు ఆ విధంగా భద్రపరచవలసి వచ్చిందో ముందున్న దినాల్లో చూద్దాం. ఇది కొంచెం సబ్జెక్ట్ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దానికి తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఎందుకు జరిగిందో మరలా తీసుకుని వస్తాం. అయితే ఇలా జరిగిన తర్వాత మరలా దేవుడు మనుషులకు నివాసయోగ్యముగా ఉండుటకు వాటిని మరలా సిద్ధపరచడం ప్రారంభించాడు. అది 2వ వచనం నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. మనము చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఆయన సృష్టి చేసినప్పుడు మరలా తిరిగి దానిని మానవులకు నివాసయోగ్యముగా చేయడానికి ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క భూమి ఆకాశంలో అనేవి, భూమి అంతా కూడా శూన్యముగాను నిరాకారముగాను అగాధ జలములతో కప్పబడి ఉన్నప్పుడు, అదేవిధముగా చీకటి కమ్మి ఉన్నప్పుడు మొట్టమొదటిగా వెలుగు అనేది అవసరం. ఇవి సృష్టి యొక్క క్రమము కూడా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధముగా క్రమక్రమంగా తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి అనేటువంటి పాఠాలు కూడా ఈ యొక్క సృష్టి క్రమంలో ఇవ్వబడ్డాయి. అవి కొంచెం ఆత్మీకంగా ముందుకు వెళుతున్నప్పుడు అవి మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి మొట్టమొదటిగా మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞానము విషయమై కానివ్వండి, అదేవిధంగా ఒక నూతన విషయమై దేవుడు మనిషిలో ఒక కనువిప్పును కానీ దాని గురించిన జ్ఞానాన్ని దేవుడు వెలిగిస్తూ ఉంటాడు. సృష్టించి తిరిగి మరలా చేయటానికి దేవుడు చేసేటటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే వెలుగు కమ్మని పలికాడు. ఆ విధముగా వెలుగును చీకటిని వేరు చేస్తూ వచ్చాడు. అదేవిధముగా తర్వాత మరలా ఈ యొక్క నీటికి మధ్యన ఒక విశాలము చేసి పై జలములను కింద జలమును దేవుడు వేరు చేస్తూ వస్తాడు. పైన ఉన్నటువంటి విశాలానికి ఆకాశం మరియు కిందున్నటువంటి జలములన్నీ కూడా ఒక చోట కూర్చేస్తాడు. జలములన్నీ కూర్చున్న వాటిని సముద్రములని, ఎండిన నేలకు భూమి అని, ఈ విధముగా క్రమక్రమంగా దేవుడు సృష్టిని చేస్తూ వస్తాడండి. ఇక్కడ చిన్న కొన్ని కొంతమంది బైబిల్ తెలియని వారు, క్రైస్తవేతలు దూషించడానికి ఆతృత పడేవారు ఎన్నెన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. ఎప్పుడో 3వ రోజు 4వ రోజు సూర్యచంద్రుడు వచ్చాడు కదా, మొదటి 2-3 రోజులు ఎలాగూ సూర్యచంద్రుడు లేకుండా చీకటి రాత్రి ఎలా అయ్యింది అని ఇలాంటి వెర్రి ప్రశ్నలు వేస్తుంటారు. ఈ యొక్క సూర్యచంద్రుల్ని దేవుడు ఉంచింది మనకు కాలములు, సమయములు, దినములు తెలియట కొరకే కానీ దేవుడికి కాదండి. దేవుడు సమస్తము చేయగలడు అన్నప్పుడు ఈ యొక్క సూర్యచంద్రులు లేకుండా కూడా అస్తమయమును
ఉదయమును కలుగ చేయగలడండి ఆయన. సూర్యుడు చంద్రుడు ఉంటే మాత్రమే అస్తమయం ఉదయం కలుగుతాయి అని చెప్పని అది మనకున్నటువంటి జ్ఞానం వరకే. సో దేవుడు ఏదైనా సరే చేయటానికి ఆయనకు ఏది కూడా దానికి ఆధారం అవసరం లేదు. ఏదో ఒకటి ఆయనకు అవసరం లేదండి, ఆయన చేయగలడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకుంటే మంచిది. ఒకవేళ ఎప్పుడైతే ఎలా చేస్తాడని చెప్పని ప్రశ్నిస్తూ వచ్చారో వారికి దేవుని గురించి తెలియదు, దేవుడు అంటే తెలియదని అర్థం. సమస్తమును చేయగలడు అన్నప్పుడు సమస్తమును చేస్తాడండి, చేయలేనిదంటూ ఏది కూడా లేదు. కాబట్టి ఆయనను ప్రశ్నించడం అనేది మానవునిగా మనకు ఒక మూర్ఖత్వము, అజ్ఞానముగా మిగిలిపోతుంది. ఒకవేళ దేవుడు దాన్ని ఏ విధంగా చేశాడని మనకు తెలియచేయడం అది అప్రస్తుతం కాబట్టి అది మనకు చేయకపోవచ్చు. అది తెలియజేయనంత మాత్రాన సూర్యుడు చంద్రుడు ఉన్నాడని, ఆకాశం భూమి ఉన్నదని మరి నమ్మటం అది అబద్ధమైపోతుందా? ఇవన్నీ అబద్ధం కాదు కదా. కాబట్టి దేవుడు సమస్తమును చేయగలడు. ఆ తర్వాత మోషే భక్తుడు ఇవన్నీ కూడా దేవుని ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఎంతవరకు అవసరమో అది వరకు మనకు వ్రాయిస్తూ వచ్చాడండి. సో ఆ విధంగా ఒకటి తర్వాత ఒకటి భూమికి, ఆ భూమిలో మొలిచేటువంటి మొక్కలు కానివ్వండి, తర్వాత జలముల్లో ఉన్నటువంటి జలరాశులు, ఓకే, ఆ యొక్క జీవులు, ఆకాశంలో పక్షులు, ఇవన్నీ కూడా క్రమముగా సృష్టించి దేవుడు భూమిలోను ఆకాశంలోను ఉంచుతూ వచ్చాడు. జంతువులే కానివ్వండి, ఇలా దేని తర్వాత ఏది క్రమముగా సృష్టించబడాలో అవన్నీ కూడా దేవుడు క్రమముగా సృష్టించాడు. సో సృష్టిలో ఒక క్రమం ఉన్నదండి. ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తే అంతా కూడా గందరగోళం అయిపోతుంది. సృష్టి ఎవరికి తెలియని ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఈ యొక్క వాతావరణ శాస్త్రవేత్తలను బట్టి వారు వాతావరణం గురించి చెప్పేటువంటి వారు ఒక సూచనలను బట్టి, వాతావరణం యొక్క విధానాన్ని బట్టి వారు చెప్తుంటారు. అది క్రమంగా అది ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు ఈ విధముగా ఋతుపవనాలు కానివ్వండి, ఓకే, ఈ విధముగా మేఘాలు కానివ్వండి, ఈ విధముగా ఉన్నట్లయితే వర్షం వస్తుంది, ఈ విధంగా ఉంటే వర్షం రాదు అనేవి వారు చెప్పగలుగుతున్నారంటే ఒక క్రమం ఉన్నదండి. అయినను సమస్తము కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. సో ఇదిలా ఉంచితే ఈ విధముగా క్రమముగా అన్నీ కూడా భూమిలోనికి వచ్చిన తర్వాత వీటన్నిటినీ పాలించుటం, వీటన్నిటినీ ఏలుటం దేవుడు ఒక వ్యక్తిని సృష్టించాలనుకున్నాడు. ఆయనే మానవుడండి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మానవునికి కూడా ఏమేమి అవసరమో, ఈ యొక్క భూమిపైన ఫలములే కానివ్వండి, తినడానికి, జీవించడానికి ఏమేమి అవసరమో అవన్నీ చేసిన తర్వాత దేవుడు మానవుణ్ణి తన యొక్క పోలికలు, తన స్వరూపమందు సృష్టించాడు. ఈ యొక్క తన పోలికలో తన యొక్క స్వరూపమందు అనేటువంటి మాటలో చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఎన్నో విషయాలను విస్తరించి మాట్లాడుకున్న తరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ క్లుప్తంగా ఒక చిన్న మాట మాత్రమే ఈ సమయంలో నేను మీకు తెలియచేసి నేను మీ యొక్క ఎపిసోడ్ను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మనకందరికీ తెలుసు, ఈ యొక్క సృష్టిలో మనం చూస్తున్నప్పుడు, ఈ యొక్క లోకంలో చూస్తున్నప్పుడు అనేకమైన యొక్క ఆశ్చర్యకరమైన యొక్క విషయాలు మానవులు కనుగొన్నట్లుగా చూస్తున్నారు. కంప్యూటర్లే కానివ్వండి, రాకెట్సే కానివ్వండి, విమానాలే కానివ్వండి, రైళ్ళే కానివ్వండి, డిఫరెంట్ వాహనాలే కానివ్వండి, ఇవన్నీ కూడా మానవుడు తన యొక్క జ్ఞానముతో కనుగొంటూ వచ్చాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎవల్యూషన్ థియరీ కరెక్ట్ అయితే, మానవుడు జంతువు నుంచి వచ్చాడు అని చెప్పినట్లయితే మరి ఇప్పటికీ కూడా జంతువుల నుంచి జంతువులు ఎందుకు వస్తున్నాయి, మానవుడు ఎందుకు రావటం లేదు? ఇప్పటికి కూడా జంతువు యొక్క జ్ఞానము అంతవరకు ఆగిపోయింది, కోతి యొక్క జ్ఞానం అంతవరకు ఆగిపోయింది. కానీ మానవుడు ఎదుగుచూ అంతకంతకు నూతనమైనవి కనిపెడుతూ జ్ఞానమును అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఎదిగేటువంటి జ్ఞానం ఎక్కడదండి? ఎవరిచ్చారు? నేను చెప్తున్న విషయం ఏంటి, బైబిల్ నేర్పిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలికలు నరులను సృజించాడు, మానవులను సృష్టించాడు.
తన పోలిక, ఆయన జ్ఞానము కలవాడు కాబట్టి జ్ఞానమును మానవునికి ఇస్తూ వచ్చాడు. ఆయన చూసేవాడు కాబట్టి మానవునికి కన్నులు ఇస్తూ వచ్చాడు. ఆయన వినేవాడు కాబట్టి మానవులకు చెవులు దయచేస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడేవాడు కాబట్టి మానవులకు నోరు ఇస్తూ వచ్చాడు. మాట్లాడే దేవుడు అండి, ఉలకని పలకని దేవుడు కాదు. ఆ దేవుడు మానవుల యొక్క ప్రార్థనలు వినేటువంటి మరి దయగల దేవుడు కాబట్టి ఆయన పోలికలోనే దేవుడు మానవుని సృష్టిస్తూ వచ్చాడు, జ్ఞానం ఇస్తూ వచ్చాడండి. మా దేవుణ్ణి కనుగొనాలి అని కూడా, అలాంటి ఆలోచన కలిగి ఉండాలి అని కూడా దేవుడు జ్ఞానం ఇస్తూ ఈ యొక్క లోకంలో అనేకమైన వాటిని కనుగొనేవానిగా దేవుడే మానవుని సృష్టిస్తూ వచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడండి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ చేస్తూ, దేవుని జ్ఞానాన్ని బట్టి స్టడీస్ చేస్తూ, దేవుని జ్ఞానాన్ని బట్టి జీవిస్తూ చివరికి దేవుడే లేడంటాం. ఎంత మూర్ఖత్వం అండి, బుద్ధిహీనత కదది, ఎంత బుద్ధిహీనత అండి అది. కాబట్టి మానవుడు జ్ఞానం ఇవ్వనిదే ఇవన్నీ కూడా చేయటం ఏ నరునికి సాధ్యం కాదండి. దేవుడే మానవులకు జ్ఞానం ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. వాటన్నిటిని బట్టి మనము మన యొక్క జీవితాల్లో ఎన్నెన్ని పనులను కొనసాగిస్తూ వస్తున్నాం. సో కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మానవుడు ఈ క్రౌన్ ఆఫ్ క్రియేషన్, ఈ యొక్క సృష్టి అంతటిలో కన్నా ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తిగా మానవుడు ఉంటున్నాడు. మానవుడు లేకపోతే సృష్టికి అర్థం లేదండి. ఈ సృష్టిని అంతటిని లోపరుచుకునేటువంటి వ్యక్తి ఈ మానవుడు. దేవుడు అలాంటి అధికారం ఇచ్చాడండి. ఆ మాటను నేను బైబిల్లో చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినండి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఈ దినాల్లో చూసినట్లయితే మరి సింహాలను కానీ, పులులను కానీ, పాములను కానీ, వివిధ రకాల రాకెట్లు ఆకాశంలోకి వెళ్ళి ఇవన్నీ కూడా మానవుడు చేస్తున్నాడంటే దేవుడిచ్చినటువంటి అధికారం అండి, దేవుడిచ్చిన జ్ఞానం అండి, దేవుడిచ్చినటువంటి యొక్క వివేకము, వివేచన, బలం అండి. సో మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు ఆయన మానవునికి ఇచ్చిన ఆధిక్యత ఏమిటో నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ నుంచి నేను చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి, ప్రతి జీవిని ఏలండి అని దేవుడు అధికారం ఇచ్చాడండి. అధికారం ఇచ్చిన దేవుడు, జ్ఞానం ఇచ్చిన దేవుడు మరలా తిరిగి వాటిని తీసుకోలేదండి. ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎంతటి ప్రేమ గలవాడంటే మానవుడు పాపము చేయడానికి కారణమైనటువంటి యొక్క సర్పమైనటువంటి సాతాను సర్పమైనటువంటి దానిని శపించాడే కానీ దేవుడు తన యొక్క స్వరూప్యములు, తన పోలికలో చేసినటువంటి మానవుని మాత్రం శపించలేదండి. ఒకవేళ శపిస్తే ఆయన సమస్తమును కోల్పోయేవాడే, జీవమును కోల్పోయేవాడే, తన యొక్క రూపమును కూడా కోల్పోయేవాడేనండి. కానీ దేవుడు ఇచ్చిన తన రూపాన్ని ఎన్నడూ కూడా శపించకుండా మనం చేసినటువంటి ఆ యొక్క పొరపాటు తప్పునకు కాన్సిక్వెన్స్, ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దేవుడు ఇచ్చిందంటూ ఏం లేదండి. దేవుడు ఎప్పుడో చెప్పాడు, నీవు తిను దినమున నీకు ఈ కాన్సిక్వెన్స్ అనేది ఎదురవుతుంది, ప్రతిఫలం ఇది కలుగుతుంది నీకు. సో నీవు దానిని తిని నీవు ప్రతిఫలం తెచ్చుకున్నావే కానీ ప్రత్యేకంగా దేవుడేదో నిన్ను హింసించి చిత్రహింసలు పెట్టేటువంటి వ్యక్తి కాదండి. దేవుడు మానవులను ప్రేమిస్తూ వస్తున్నాడు. పిల్లరా, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఇలాంటి యొక్క శక్తిని, ఆధిక్యతను మానవునికి అనుగ్రహించి ఈ యొక్క లోకానికి పంపాడు. ఇలా కాకపోతే
మానవునికి ఇంత జ్ఞానం ఎక్కడిది? ఎలా చేయగలడు? ఇప్పటికి కూడా జంతువులుగానే ఉంటున్నాయి కదా, పురుగులుగానే ఉంటున్నాయి కదా. కానీ మానవునికి జ్ఞానం ఎలా వచ్చింది? జ్ఞానం ఎలా వచ్చింది? దానికి జవాబు ఏకైక గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రమే, దైవ గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రమే ఇవ్వగలదు. ఈ భూమి మీద ఇక ఏ గ్రంథము కూడా మానవుని యొక్క సృష్టి రహస్యము, మనను గుర్చినటువంటి రహస్యం అనేది ఏ గ్రంథము కూడా ఈ భూమి మీద చెప్పదండి. మనను సృష్టించింది బైబిల్లో చెప్తున్నటువంటి దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే సృష్టికర్త, మరి ఏ సృష్టికర్త లేడండి. ఆయన మాత్రమే దేవుడు, మరి ఏ దేవుడు కూడా లేడు. దేవుళ్ళు అని అనబడుచున్న వాళ్ళు ఉండారేమో కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. మానవునికి ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చి ఎప్పుడైతే మానవుడు తాను చేసినటువంటి పొరపాటును బట్టి దేవునికి దూరం అయ్యాడు, అయినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా వెంటాడుచు వారిని సంరక్షిస్తూ వారికి సంతానమును దయచేస్తూ, అంత మాత్రమే కాదు, వారు మరలా తిరిగి ఆయన యొద్దకు వచ్చినట్లు వారు చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఆ దేవుడే తన పైన వేసుకున్నాడు. చాలామంది చాలా వంకరగా మూర్ఖత్వంతో ప్రశ్నిస్తుంటారు. ఎవరు పుట్టించమని చెప్పారు? ఎవరు మరి చేయమని చెప్పారు? అది ఎలా ఎందుకు చేశారు, ఇదిలా ఎందుకు చేశారని ఏమేమో చెప్తుంటారు. నువ్వేమి చెప్పినా సరే సమస్తనికి ప్రశ్నలకు జవాబు బైబిల్లో ఉన్నదండి. దేవుడు ఇవ్వగలడు. మన ప్రమేయం లేకుండానే దేవుడు మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు పొరపాటు చేసి మన ప్రమేయం లేకుండానే ఆయనకు దూరముగా ఉన్నప్పుడు, మన ప్రమేయం లేకుండానే మన తప్పులకు ప్రాయశ్చిత్తం కూడా ఆ దేవుడే చేస్తూ వచ్చాడండి. తిరిగి మరలా ఆయన దగ్గరకు చేరాలని, తిరిగి మరలా మనం ఆయనతో ఉండాలని, తిరిగి మరలా శాశ్వత కాలం ఆయన ప్రేమలో ఆయనకు ఆశీర్వాదమును అనుభవిస్తూ దినదినము యుగయుగములు ఆయనతో సదాకాలము జీవించడానికి ఆశ, ఆ యొక్క ప్రేమతో దేవుడు మన ప్రమేయం లేకుండానే మనము చేసిన ప్రతి ఒక్క తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాణాన్ని వెల చెల్లించి మరలా తిరిగి ఆయన యొద్దకు వెళ్ళేటువంటి మార్గాన్ని ఆయనే ఏర్పరిచాడండి. ఎంతో విలువైనటువంటి మానవుని గురించి ఆ దేవుడే పట్టించుకుంటున్నాడు. మరి ఎవరూ పట్టించుకోవటం లేదు. ఒక సృష్టిలో మానవుడే ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ ప్రాముఖ్యమైన వ్యక్తితోనే నేరుగా మాట్లాడుతున్నాడు. బైబిల్ దేవుడు ఆ ప్రాముఖ్యమైన మానవుడిని, భూమి మీద ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తిని పట్టించుకుంటున్నాడు. ఆయన తన యొక్క మనస్సుకు తగినట్లుగా, తన యొక్క వ్యక్తిత్వానికి తగినట్లుగా, తన యొక్క స్వభావానికి తగినట్లుగా మానవుడు జీవించాలని ఎప్పటికప్పుడు చెడు నుంచి వారిని దూరం చేస్తూ, చెడ్డ స్థితి నుంచి దూరం చేస్తూ, అపవిత్రత నుంచి దూరం చేస్తూ, ఎప్పటికప్పుడు మనుషులను హెచ్చరిస్తూ, మనవులను హెచ్చరిస్తూ ఒక మంచి విధానంలో ఉండాలని చెప్పి దేవుడు అనుక్షణము మనవులను గురించి ఆలోచిస్తూ ఆ దేవుడు సమస్తమును సమకూర్చి పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడండి. బైబిల్ దేవుడు మాత్రమే మానవులను పట్టించుకున్నాడు. కాబట్టి మానవులకు మరి దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించాడండి. మన కొరకు మరణించాడు. మనము చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించాడు. ఆయన ఎందుకు తాను కాపాడుకోలేదని చెప్పి ఏదో వెర్రిమొరి ప్రశ్నలు వేస్తుంటాడు. అసలు ఆయన వచ్చిందే చనిపోవటానికి. కాపాడుకోవటం ఏంటి? నాన్సెన్స్. మనము చేసిన పొరపాట్ల కొరకే చనిపోవడానికి వస్తే ఆయన రక్షించుకోవచ్చు కదా, చనిపోకుండా ఉండొచ్చు కదా. ఏమిటి వెర్రి మాటలు, బుద్ధిహీనతతో కూడిన మాటలు. మనము దేవునితో సదాకాలము సంతోషముగా జీవించటం ఆయనకి ఇష్టమై మన కొరకు చనిపోతే, మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మన కొరకు చనిపోతే, ఎందుకు చనిపోయాడు, చనిపోవాల్సిన అవసరం ఏంటి? ఓకే, చనిపోయేంతగా మేము చేసిన తప్పు ఏమిటి? చేసిన తప్పేంటి? దేవునికి దూరంగా ఉండటమే. బైబిల్ దేవుడు మనందరినీ కూడా తనకు దగ్గరగా ఉంచుకొని తన ప్రేమను మనం అనుభవిస్తూ ఒక మంచి జీవితాన్ని, మనం ఈ లోకంలో ఎన్నడూ కూడా జీవించినటువంటి ఒక గొప్ప జీవితాన్ని
సంతోషకరమైనటువంటి ఒక జీవితాన్ని మనకు అనుగ్రహించటానికి ఆయన మన కొరకు చనిపోయాడండి. ఆయనకు దూరంగా ఉన్నాం, మనం దగ్గర ఒకటి కొరకే ఆయన చనిపోయాడు తప్ప. ఓకే, మరి వేరే ఏ విషయమును బట్టి కాదండి. మానవులను ఆయన పట్టించుకుంటున్నాడు కాబట్టి వెంటాడుచున్నాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం మానవుల కొరకు రాయబడింది. వేరేవి మానవులను ఉద్దేశించి వ్రాయబడినది. మానవులు ఏ విధంగా జీవించాలో వ్రాయబడింది, ఏ విధంగా దేవునితో సంబంధం పెట్టుకోవాలో దాని గురించి వ్రాయబడింది. వేరే ఇతర గ్రంథాలు ఏవి కూడా వారి గురించి రాసుకునే తప్ప మానవులకు దేవుని యొద్దకు వెళ్ళే మార్గం తెలుసుకున్నటకు ఏది కూడా రాయబడలేదు, ఒక్క బైబిల్ తప్ప. కాబట్టి బైబిలే ఏకైక దైవ గ్రంథం అండి, పరిశుద్ధ గ్రంథం, ఏకైక దైవ గ్రంథం. సృష్టిని గూర్చి మానవుని గూర్చినటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు బైబిల్ ఇస్తుందండి. క్రమముగా దేవుడు సృష్టించాడు. మానవుడి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడండి. కాబట్టి మానవునికి బైబిల్లో మానవుని గూర్చి మానవుడు ఏ విధంగా జీవించాలి, ఎలా దేవునితో సంబంధం పెట్టుకోవాలి, ఎలా పరలోక రాజ్యం చేరాలనే విషయాలు మాత్రమే ఉన్నాయి. ఎవరు ఏ విధంగా తప్పు చేస్తే దేవుడు ఏ విధంగా తప్పుని శిక్షిస్తూ వచ్చాడు, తప్పు చేసినప్పుడు ఏ విధంగా వారిని శిక్షిస్తూ వచ్చాడు. సో ఇవన్నీ కూడా తప్పు చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యొద్దకు చేరాలి అనేటువంటి ఉద్దేశం. తప్పు చేస్తే తప్పకుండా శిక్షించబడతాం. పాపం అంటే ఎంత అసహించుకుంటున్నాడో అవన్నీ కూడా బైబిల్లో వ్రాయబడి, పాపము చేయకుండా పాపము నుంచి విడిపించబడిన వారమై దేవుని యొద్దకు చేరడానికి మానవులను గూర్చి మానవుల కొరకు మాత్రమే బైబిల్ రాయబడి ఉంది. ఇలాంటి బైబిల్, మరి ఇలాంటి గ్రంథం మరి భూమి మీద ఎక్కడ ఉన్నదండి? మానవుల కొరకు శ్రద్ధ కలిగినటువంటి ఒక గ్రంథం, మానవులకు రక్షణ మార్గం చూపించే గ్రంథం, మానవుని దేవునితో నడిపించేటువంటి గ్రంథం, మన యొక్క పాపాలకు పరిష్కారం చూపించేటువంటి గ్రంథం, దేవునితో సహవాసం చేయడానికి మానవునికి ఇవ్వబడ్డటువంటి కొన్ని మరి విధి విధానాల యొక్క తెలియజేసేటువంటి గ్రంథం భూమి పైన ఎక్కడుందండి? పరిశుద్ధ గ్రంథం మాత్రమే దేవుని వద్దకు చేరి ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి యుగ సంతోషంగా జీవించాలనేటువంటి మార్గమును చూపించేది ఏకైక గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం అండి. కాబట్టి ఈ విశ్వంలోనే పరిశుద్ధ గ్రంథం ఏకైక దైవ గ్రంథం అయింది. ప్రజలను బిడ్డలారా, అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు వాదనలు విడిచిపెట్టి బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు తప్పకుండా జ్ఞానముతో మనల్ని నింపి బైబిల్ యొక్క సత్యాలు తెలుసుకోవడానికి కృప చూపిస్తాడు. భయము భక్తి కలిగిద్ది బైబిల్ నేర్చుకోవడానికి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. విమర్శనాత్మకం కాదండి. బైబిల్ అర్థం కావాలంటే విద్యార్థులకు మాత్రమే అర్థమవుతుంది, విమర్శకులకు కాదండి. కాబట్టి ఇంత గొప్ప బైబిల్ని, అందులో వాక్యములను మనము చదివి మానవుని యొక్క జీవితానికి ఉన్న అర్థమేమిటో తెలుసుకొని దేవునికి చిత్త ప్రకారంగా, దేవునికి సంతోషకరంగా జీవిద్దాం. అలాంటి బ్రతుకులు దేవుడు మనందరికీ కూడా దయచేయను కాక. ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్.